ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ప్రజెంట్ అధికారంలో ఉన్న ఒక మంత్రి గురించి పాస్ట్లో అంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ వ్యవహార శైలి కానీ ఇలా ఇద్దరి మంత్రుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది, వాళ్ళ సంస్కారం ఎలా ఉంది, వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందన్నది మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రజెంట్ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అండ్ గతంలో మంత్రి అయిన మాజీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి రోజా. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ అనేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలోనూ కానీ ఏ దేశంలో కూడా జరగనంత విధంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్లో కూడా ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. దీనిలో మెయిన్గా పేరెంట్స్ కానీ మెయిన్గా విద్యార్థులే కానీ టీచర్సే కానీ లేదంటే ప్రభుత్వ ప్రతినిధులు కానీ లేదంటే ప్రభుత్వ అధికారులే కానీ వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే నారా లోకేష్ అండ్ మెయిన్ గా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా బాపట్లలోని ఒక హై స్కూల్ కి ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. అప్పుడు మధ్యాహ్న భోజనం ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉన్న మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో దానిలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ఇద్దరు కూడా అక్కడే పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేయడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే నారా లోకేష్ భోజనం చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు భోజనం చేసిన తర్వాత తన ప్లేటు అంటే మామూలుగా ఏంటంటే స్కూల్లో పిల్లలు ఎవరు భోజనం చేసినా కానీ వాళ్ళ ప్లేటు వాళ్ళే తిరిగి కడగాలి, వాళ్ళే తీయాలి అనేటట్టు ఒక రూల్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది. వాళ్ళ ప్లేట్లు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, వాళ్ళే వాళ్ళ పనులు చేసుకోవాలి అనేటట్టు. సేమ్ అదే విధంగా ఇక్కడ నారా లోకేష్ అయితే తన తిన్న ప్లేట్ ఏదైతే ఉందో అది తీయడమే కాకుండా తన తండ్రి తిన్న ప్లేట్ ఏదైతే ఉందో అది స్వయాన ఆయనే తీసి పట్టుకు వెళ్ళడం జరిగింది. ఈ ఫోటో అయితే కొంచెం వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నారా లోకేష్ చేసిన పని ఏదైతే ఉందో దానికి ప్రజలందరూ కానీ మెయిన్గా అక్కడ చూసిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఫిదా చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన పక్క మనిషి తిన్న ప్లేట్ ఏదైతే ఉందో తన తండ్రి తిన్న ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసి పట్టుకు వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఆయనకున్న హోదాలో అసలు ఆ ప్లేట్ తీయనవసరం లేదు. ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోతే పనులు ఎవరో ఒకరు వచ్చి లేదంటే టీచర్స్ లేదంటే అక్కడ ఆయాల కింద పనిచేసి ఎవరైతే పనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీయవచ్చు. కానీ నారా లోకేష్ ఆ ఛాన్స్ తీసుకోకుండా ఆయన తిన్న ప్లేటు ఆయనే తీయడమే కాకుండా తన తండ్రి తిన్న ప్లేటు కూడా ఆయనే తీయడం జరిగింది. ఇక్కడ ఇదొక వెర్షన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నారా లోకేష్ చేసిన పని ఏదైతే ఉందో దానికి చాలా మంది మెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ రెండో వెర్షన్ చూసుకోండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి రోజా అదే బాపట్ల గ్రామానికి వెళ్ళినప్పుడు సూర్యలంక బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే ఒక ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో చెప్పులు పట్టరా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. వెంటనే కూడా ఆ ప్రభుత్వ అధికారి భయపడిపోయి ఆ చెప్పులు ఆర్కే రోజా గారు ఎక్కడెక్కడైతే ఆ బీచ్ లో సందడి చేశారో ఆవిడ వెనకాలే కూడా ఈ ప్రభుత్వ అధికారి చెప్పులు పట్టుకుని తిరగడం జరిగింది. మొన్న కూడా గత వారం రోజుల కిందట ఈ సూర్యలంక బీచ్ లో ఆర్కే రోజా ఏదైతే ఒక దళితుడు ప్రభుత్వ ఉద్యోగ కింద ఉండేటప్పుడు అతనితో చెప్పులు మోయించారని చెప్పి కేసు కూడా నమోదైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. దాదాపుగా సంవత్సరం పూర్తి చేసుకుంది. సేమ్ ఇద్దరు కూడా అదే బాపట్లకి వెళ్ళారు. కానీ ఇక్కడ నారా లోకేష్ వ్యవహార శైలి ఎలా ఉంది, ఇక్కడ ఆర్కే రోజా గారి వ్యవహార శైలి ఎలా ఉందనేది మనకైతే చాలా క్లియర్గా అర్థం ఉంది. అంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయని కొంతవరకు కూడా అర్థం అవుతుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇద్దరూ మంత్రులే. కానీ ఈయన సంస్కారాన్ని తగ్గించుకొని ఈయనకంటూ కూడా ఒక హుందాతనాన్ని ప్రకటించుకుంటూ ఖచ్చితంగా నా పని నేనే చేసుకోవాలి, నేను చేసే పనికి కొంతమందికి ఆదర్శం అవ్వాలి అనేటట్టు నారా లోకేష్ అయితే చాలా వినయంగా ప్రవర్తించడం జరిగింది. ఈయన ఫారెన్లో చదువుకొచ్చాడు, ఫారెన్లోనే బ్రతికొచ్చాడు. గతంలో ఈయనకేమీ తెలియదు అనకూడదు కానీ ఈయన పప్పు అనేటట్టు చాలా మంది కూడా విమర్శించారు. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ తన యొక్క వ్యవహార శైలి కానీ తన యొక్క బిహేవియర్ కానీ తన యొక్క ప్రవర్తన కానీ తన నడవడికే కానీ ప్రతి ఒక్కటి కూడా మార్చుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆర్కే రోజా గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆవిడకి వచ్చిన పదవి ఏదైతే ఉందో ఆ పదవిని అడ్డం పెట్టుకొని చాలా మందిని దూషించడం జరిగింది. ఈవెన్ ఈ చెప్పులు మోయించడమే కాకుండా గతంలో కూడా చాలా రాజకీయ మీటింగ్లో మేమేం ఎస్సీలం కాదు దూరంగా ఉండండి అనేటట్టు ఒక డైలాగ్ కూడా చెప్పడం, అది కూడా సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున వైరల్ అవడం. అంతేకాకుండా ఒక గుడికి ఆవిడ విజిట్ చేయడం జరిగింది. ఒక గుడికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్కే రోజా దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ అడిగితే వాళ్ళని దూరంగా ఉండమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆవిడ ఎంత
ఎంత నిర్లక్ష్యంగా ఆవిడ సంస్కారం అనేది, ఆవిడ వ్యవహార శైలి అనేది, ఆవిడ బిహేవియర్ అనేది ఉంది అనేది మనకు చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక్కడ ఇద్దరు మంత్రులే కూడా వేరు వేరు ప్రభుత్వాల్లో పనిచేసినా సరే వాళ్ళకంటూ కూడా ఒక హోదాలు ఉన్నాయి, వాళ్ళకంటూ కూడా ఒక స్థాయి ఉంది. కానీ వాళ్ళు వ్యవహరించిన శైలి ఎలా ఉందనేది మనం మాట్లాడుకుంటే ఇక్కడ నారా లోకేష్ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురైపోతున్నారు. ఆయన తిన్న ప్లేట్ని ఆయన తీయడమే కాకుండా తన తండ్రి తిన్న ప్లేట్ను కూడా ఆయన తీయడం అంటే చాలా గొప్ప విషయం అనేటట్టు చాలా మంది అయితే ప్రశంసిస్తున్నారు. కానీ ఇటుపక్క ఏదైతే ప్రభుత్వ అధికారి దళితుడు ఉన్నాడో ఆ దళితుడు చేత చెప్పులు మోయించారో ఆ ఘటనని చాలా మంది కూడా విమర్శించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కంపారిజన్ చూసుకోండి, ఎవరి వ్యవహార శైలి ఎలా ఉంది, ఎవరి సంస్కారం ఎలా ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ అనే వ్యక్తి సంస్కారంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీలో ముందు వరుసలో ఉంటాడు అనేది మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. ఇటు సంస్కారం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో మొదటి వరుసలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్కే రోజా మాజీ మంత్రి ఉంటారని చెప్పి చాలా మంది అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఎవరి వ్యవహార శైలి బాగుంది, ఎవరి నడవడిక బాగుంది, ఎవరు సంస్కారం బాగుంది అనేది మీరైతే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి.